చిట్ట చివరిగా అసలు మనం ఏమి ఇవ్వాలి? దశమ భాగంతో, ఆస్తిపాస్తులతో, భూములతో దేవుడు సంతృప్తి చెందుతాడా? లేకపోతే ఆయన మన నుండి కోరుకునేది ఏంటి అనే విషయాన్ని చెప్పి నేను నా యొక్క వాక్యాన్ని ముగించేస్తాను. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మనం ఇప్పుడు ఇవ్వవలసినటువంటి కానుక ఏంటో తెలుసా? చదవండి ఆ మాట. ఇట్టి సేవ యుక్తమైనది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇలా ఉంది, ఇదే నిజమైన సేవ, ఇదే నిజమైన అర్పణ, ఇదే నిజమైన కానుక. ఇప్పుడు మనం ఇవ్వాల్సినటువంటి కానుక, దేవుడు కోరుకునే కానుక, దేవుడు ఆశించే కానుక ఏంటి తెలుసా ప్రియులారా? నీవు దేవునికి కావాలి, నీవు దేవుని సన్నిధికి రావాలి, నిన్ను నీవు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవసరమైతే 100 కాదు 1000 ఇస్తాం ప్రభు, అవసరమైతే 5000 ఇస్తాం, అవసరమైతే 50,000 ఇస్తాం, కానీ మనల్ని మనం దేవునికి ఎందుకో సమర్పించుకోం. నా కళ్ళు నావి కాదు, నా కళ్ళు నీవి ప్రభా, నా చేతులు నావి కాదు, నా చేతులు నీవి ప్రభా, నా తల నాది కాదు, నా తల నీది ప్రభా, నా మెదడు నాది కాదు, ఇక నుంచి నా మెదడు నీది, నా కాళ్ళు నావి కాదు, ఇక నుంచి ఈ పాదాలు ఈ కాళ్ళు నీవి ప్రభా, ఈ గుండె నీది, ఈ జీవితం నీది, ఈ బ్రతుకు నీది, ఈ ప్రాణం నీది అని సమస్తాన్ని దేవుని కొరకు సమర్పించుకునేటువంటి భక్తులు ఎవరైనా కనపడుతున్నారా? దేవుడు కోరుకునే శ్రేష్టమైన కానుక ఏంటయ్యా అంటే, ఇదిగో మన యొక్క శరీరం, మన యొక్క ప్రాణం, మన యొక్క జీవితం, దీన్ని కోరుకుంటున్నాడు. ఇది మొదట నీవు ఇవ్వాల్సినటువంటి కానుక. కయీను ఏబేలు ఇద్దరు వచ్చి వారి వారి అర్పణలు దేవునికి అర్పించినప్పుడు కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, ఏబేలు అర్పణ మాత్రం దేవుడు అంగీకరించాడు. అక్కడ మనం చూడగలిగితే ప్రియులారా, కయీను యొక్క అర్పణను ఆయన అంగీకరించలేదని మాట కనపడుతుంది. ఏబేలు యొక్క అర్పణను ఆయన అంగీకరించాడు. అంటే అర్పణను అర్పిస్తే నీవు అర్పించే అర్పణను మాత్రమే లక్ష్య పెట్టాడు, మరి ఎవరిని లక్ష్య పెడతాడు? అర్పించే అర్పణతో పాటు అర్పించే నిన్ను కూడా ఆయన లక్ష్య పెడతాడు. నేను ఒక 1000 రూపాయలు ఆయనకి ఇవ్వాలంటే ఆ 1000 రూపాయలు ఇచ్చే నేను ముందు అర్పించబడాలి. అర్పణ కంటే ముందు నేను అంగీకరించబడాలండి, అర్పణ కంటే ముందు నేను స్వీకరించబడాలండి, అర్పణ కంటే ముందు నేను సమర్పించబడాలి. అప్పుడే దేవుడు అర్పణ అంగీకరిస్తాడు. కయీను అంగీకరించబడలేదు, అందుకే కయీను యొక్క అర్పణ కూడా అంగీకరించబడలేదు. ఏబేలు అంగీకరించబడ్డాడు. ఏబేలు స్వభావం, ఏబేలు సక్రియలు, ఏబేలు సమర్పణ, ఏబేలు విశ్వాసం, ఏబేలు యొక్క జీవితం, నడవడిక, ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకారంగా ఉంది కాబట్టి ఆయన అర్పించిన అర్పణ కూడా అంగీకరించబడింది. హల్లెలూయా. ఈరోజు అర్పణ అర్పించే నీవు దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నావా? నిజమైన అర్పణ, శ్రేష్టమైన అర్పణ ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే ఒకటే, నిన్ను నీవు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకో. యాగము అనేటువంటి మాట ఎక్కువగా హైందవులు ఉపయోగిస్తూ ఉంటారు. యాగము చేయడం, యజ్ఞము చేయడం అని చెప్పేసి. యాగము అంటే పూర్తిగా దహించబడ్డం, యాగమైపోవడం, చచ్చిపోవడం, కాల్చబడ్డం అని అర్థం. సజీవ యాగంగా అంటే బ్రతికి ఉండగానే చచ్చిపోవడం. బ్రతికుండగానే ఎలా చచ్చిపోతాం బ్రదర్ అంటారా? బ్రతికుండగానే చావడం అంటే ఏంటంటే, ఇంతవరకు ఈ కాళ్ళతో నేను పాపం చేశా, ఇక నుంచి ప్రభువా ఈ కాళ్ళు నీవి ప్రభువా, నావి కాదని దేవునికి అప్పగించి ఆయన మహిమ కొరకు మాత్రమే నడవాలి. ఇంతవరకు ఈ చేతులతో వ్యర్థమైన పనులు చేసి అయ్యా ఒక పాపిష్టి వ్యక్తిగా నీ మిలిచిపోయిన నా కార్యాలు, నా పనులు మొత్తం పాపిష్టిగా ఉన్నాయి, కానీ ఇక నుంచి ఈ చేతులు నీకు సమర్పించుకుంటున్నాను, ఈ చేతులు నీ మహిమ కొరకు మాత్రమే ఉపయోగించబడాలి. ఈ స్వరము, ఈ నాలుక, ఈ చూపులు, ఈ వినికిడి, హృదయం, ఈ జీవితం, ప్రవర్తన ద్వారా పూర్తిగా నీ మహిమ కొరకే నేను బ్రతకాలి తండ్రి అని నిన్ను నీవు పూర్తిగా దేవుని యొక్క చేతిలో సమర్పించుకోవాలి. దీన్నే సజీవ యాగం అంటారు. అలా సజీవ యాగంగా నీవు అర్పించబడాలి. అది నిజమైన కానుక.
కొరింథీ పత్రికలో 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. అంటే నీవు నీ సొత్తు కాదు, నీవు నీకు చెందినవాడు కాదు. నా శరీరం అంటాం మనం, నీ శరీరం కాదు అది. నా చెయ్యి, నీ చెయ్యి కాదు అది. నా బాడీ లేదు ప్రియులారా. బైబిల్లో చూస్తున్నావు, నీవు నీ సొత్తు కానే కాదు. మరి ఎవరికి చెందాం బ్రదర్? ఎవరు కొన్నారు బ్రదర్? నిన్ను ఎవరు కొనుక్కున్నారు? నన్ను ఎవరు కొనుక్కున్నారు తెలుసా ప్రియులారా? సృష్టికర్త అయినటువంటి యెహోవా, ఆయన ఏకైక కుమారుడైనటువంటి యేసయ్య నిన్ను నన్ను కొనుగోలు చేసుకున్నాడు. అంటే మనం ఎవరికి బిలాంగ్ అవుతున్నాం, ఎవరికి చెందుతున్నాం? మనము కేవలం యేసయ్యకి మాత్రమే, లోకానికి కాదు, సైతానికి అసలే కాదు, లోక పాపాలకి కాదు. నా శరీరం, నా ఇష్టం. ఒకసారి ఇదంతా గీకించుకుంటాడు వాడు, ఒకసారి ఇలా గొరిగించుకుంటాడు, ఒకసారి ఇంకో రకంగా, ఒకసారి ఇంకో రకంగా. కాదు, శరీరము నీది కాదు. నీ ఇష్ట ప్రకారంగా చెయ్యేస్తే ఆయన ఊరుకోనే దేవుడు కాదు. నా శరీరం అంటూ ఆ శరీరానికి సరి అయిన వస్త్రాలు ఉండకుండా అందరికీ చూపించుకుంటూ తిరుగుతున్నారేమో. ప్రభు అంటున్నాడు, శరీరము నీది కాదు, నీవు నా సొత్తు, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని సంఘమా, నీవు ఇవ్వాల్సినటువంటి, చెందించాల్సినటువంటి శ్రేష్టమైన కానుక ఏదైనా ఉందా అనంటే నిన్ను నీవే దేవునికి అర్పణగా అర్పించాలి, కానుకగా సమర్పించాలి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, నేను క్రీస్తుతో కూడా అర్పించబడి ఉన్నానంటాడు. 1 తిమోతి పత్రిక 2:6 చదవడం ముగించేసుకుందాం. 1 తిమోతి 2:6. తనను తానే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనను తానే సమర్పించుకున్నాడు నిజమైనటువంటి కానుకగా. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చేసి ఉన్నాను. తనను తానే దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్నాడు. శిలువలో పలికిన 7 మాటల్లో 7వ మాటలో అంటాడు ఆయన, తండ్రి, నా ఆత్మను నీ చేతికి సమర్పించుకొనుచున్నాను, నా ఆత్మనికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఆయన ఒక మాదిరి మనకు ఉంచిపోయాడు. ఆయన జీవితాన్ని ఆయన సమర్పించుకున్నాడు. ఎవరికి? దేవునికి. దేవునికి. సో నిజమైన కానుక, శ్రేష్టమైన కానుక ఏదైనా ఈరోజు మనం అర్పించాలి అని అంటే అది ఏంటయ్యా అంటే నిన్ను నీవు దేవునికి సజీవ యాగంగా అర్పించుకోవడమే. ఏమంటే 3 భాగాలుగా ఈ వాక్యాన్ని మనం చూసాం. పాత నిబంధన గ్రంథంలో ఏముంది? పాత నిబంధన 10వ భాగం గురించి చెబుతుంది. 10వ భాగము 10% దేవునికి ఇచ్చేయాలి, దేవునికి చెల్లించాల్సిందే. అది యెహోవా సొమ్ము. దేవునికి ఇవ్వకుండా ఉంటే మనం దొంగలమవుతాం అని ప్రభు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఆయనకు చెందాల్సినది, ఆయన సొమ్మును ఆయనకి ఇవ్వకుండా దొంగలుగా మిగిలారు. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఇంకా 10% ఇవ్వమని ప్రభు చెప్పట్లేదు. 10 కంటే ఎక్కువ, 10వ భాగం, 10వ వంతు, 10వ భాగం కంటే ఎక్కువగా భక్తులు ఇచ్చారు. ఇంకా ముందుకు వెళుతూ ఉంటే అది ఆస్తిలో సగభాగం వరకు వచ్చేసేది, సగం ఇచ్చేయాలి దేవునికి. ఇంకా ముందుకు వెళుతూ ఉంటే అపోస్తుల కార్యాల వరకు వచ్చేసరికి గమనించండి, చరస్థిరాస్తులను అమ్మి సహితము దేవునికి ఇచ్చేశారు, దేవునికి చెల్లించారు. భూములు, ప్రాపర్టీస్ అన్నీ కూడా అమ్మేసి, మాకు అక్కర్లేదు ప్రభువా, ఇది తీసేసుకోండి అని చెప్పి దేవునికి ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి, పోషించారు. అయితే దేవుడు ఈరోజు నీ నుంచి, నా నుంచి కోరుకునేది స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛార్పణ ఏంటి? ఆ స్వేచ్ఛార్పణ అంటే మొదటిగా నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవాలి. కయీను సమర్పించుకోలేదు, ఆయన అర్పణ అంగీకరించబడలేదు. ఏబేలు సమర్పించుకున్నాడు, ఏబేలు అర్పణ అంగీకరించబడింది, ఏబేలు కూడా అంగీకరించబడ్డాడు. ముందు దేవునికి కావలసిన కానుక నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడం, సజీవ యాగంగా అర్పించుకోవడం, ఉన్న పాటున దేవుని చేతిలో పడిపోవాలంతే.
ఈ రోజు నుంచి నేను నీకే సమర్పించుకుంటున్నాను. ఈరోజు నేను కాదు ప్రభు, ఈ రోజు నుంచి నాలో నీవు రావాలి, నీవు నాలో బ్రతకాలి, నాతో నీవు ఉండాలి తండ్రి. నేను చేసే ప్రతి పని ద్వారా నీవు మహిమ పొందాలి, నేను మాట్లాడే ప్రతి మాట ద్వారా నీవు మహిమ పొందాలి. ఇలా మనల్ని మనం పూర్తిగా ప్రభువుకు సమర్పించుకొని, ప్రభు నిన్ను ప్రేరేపించిన కొలది, ప్రభు నీ ద్వారా కోరుకున్న కొలది, నీ మనసుతో ఆయన మాట్లాడుతున్న కొలది దేవుని కొరకు సంకోచించకుండా, సరుగుకోకుండా, గొరుగుకోకుండా గుప్పిలు విప్పి కానుకలు ప్రభువుకి అర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, లేవీయుల గురించి ప్రభువు చెప్తాడు, అందరికీ ఆస్తిలో భాగాలు ఉన్నాయి, అందరికీ ప్రాపర్టీస్ మీకు ఇస్తున్నాను, కానీ లేవీయులకు మాత్రం ప్రాపర్టీస్ లేవు, లేవీయులకు మాత్రం భాగము దేవుడు ఇవ్వలా. ఆస్తి పంపకాలు దేవుడు చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, లేవీయులకు భాగం ఇవ్వాల. లేవీయులకు ఇచ్చిన భాగం ఏంటయ్యా అంటే, ఇదిగో మందిరంలోకి వచ్చే సమస్తం కూడా మీదే, మిమ్మల్ని వారు పోషించాలి, మిమ్మల్ని వారు ప్రేమించాలి, వారి బాధ్యత కేవలం విశ్వాసులే. లేవీయులు అంటే పాస్టర్స్, యాజకుల యొక్క బాధ్యత విశ్వాసులదే. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాల ఆధారంగా మాత్రమే మాట్లాడుతూ ఉంటున్నాను. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డరా, నీవు దేవునికి ఎంత ఇస్తున్నావు, ఇచ్చేది ఎలా ఇస్తున్నావు? సనుగుతూ గొనుగుతూ తగ్గిపోతున్నాయి, అయిపోతున్నాయి అని అనుకుంటూ ఇస్తున్నట్లయితే దీవెన మాత్రం పొందుకో. ఇంకా దశమ భాగం దగ్గర ఆగిపోయిందని యొక్క విశ్వాసం, భక్తి దేవుని సన్నిధిలో ఇంకొంచెం పెంచుకుందాం. అంతకు మించి ఇంకొంచెం దేవునికి ఇచ్చి, అంతకు మించి దేవుడు నిన్ను దీవిస్తున్నా కొలది ఎక్కువగా ఇచ్చి, ఆయన కొరకు మందిరంలో పరిచర్య జరిగినట్లుగా, మందిరంలో సేవ జరిగినట్లుగా ధారాళంగా గుప్పిలు విప్పేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. దేవుడు మనల్ని అలా దీవించాలి, అలాగూ ఆశీర్వదించాలి. శ్రేష్టమైన కానుక మనల్ని మనం దేవునికి అర్పించుకోవడం, దాంతో పాటు దేవుడు నీకు ఇచ్చే కొలది ఇంకా ఎక్కువ గుప్పిలు విప్పుదాం. అవసరమైతే ఆస్తిపాస్తులు అమ్మైనా దేవునికి సేవ కొరకు మనము ముందుకిచ్చేయాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా దేవా, మీ పరిశుద్ధమైన నామముకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు. 7వ టైత్, దశమ భాగం, 10వ వంతు అయ్యా, మేము ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? పాత నిబంధన ఎంత ఇచ్చారు, అది కూడా ఎలా ఇచ్చారు? ఇవ్వని వారు ఎలా దొంగలుగా మారిపోయారు. క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు ఎంత ఇచ్చారు తండ్రి. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆస్తిలో సగభాగం కూడా ఇచ్చిన వారు ఉన్నారు, దశమ భాగం కంటే ఎక్కువ ఇచ్చినటువంటి వారు ఉన్నారు. ఇంకా అలా మేము ముందుకెళ్తే వారి చరస్థిరాస్తులను, ప్రాపర్టీస్ని అమ్మి మరీ దేవుని సేవ కొరకు గుప్పిలు విప్పినట్లుగా మేము చూస్తున్నాం. మాకు ఆధారాలు కనపడుతున్నాయి. మేమేమో ఇంకా దశమ భాగం దగ్గర ఆగిపోయామేమో ప్రభా. ఇవ్వాల్సిన దశమ భాగాన్ని కూడా సక్రమంగా ఇవ్వట్లేదేమో. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. మీకు చెందింది ఇవ్వకపోతే మేము దొంగలం అవుతున్నాం, మీ దగ్గర నుంచి దోచుకున్న వారం అవుతున్నాం. క్రమంగా మీకు ఇచ్చే కృప మాకు దయచేయండి స్వామి. నిజమైన శ్రేష్టమైన అర్పణ అయా మేము మీకు సమర్పించుకోవడమే అని అన్నారు తండ్రి. నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు, నాకు చెందిన దానవు, నాకు చెందిన వాడవు, నాకు అర్పించుకో అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. కాబట్టి మేము ముందు అంగీకరించబడి మా అర్పణ కూడా అంగీకరించుకునే విధంగా మా జీవితాలు మార్చుకునే కృపను దయచేయండి. మా కానుక అది మీరిచ్చే ప్రేరేపణ కొలది, ఎంత ప్రేరేపణిస్తే అంత, సనుక్కోకుండా గొనుక్కోకుండా ఇస్తూనే మమ్మల్ని మేము కూడా మీకు సమర్పించుకునే భాగ్యం అనుగ్రహించమని కోరుతూ, ఈ యొక్క 7 టీల ద్వారా అనేక సందేశాలు, అనేక మాటలు మాకు అందించారు. ఈ యొక్క ప్రసంగాలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించి, మీ కృపలో ప్రేమలో భద్రపరిచి, మీ మార్గంలో వారిని నడిపించవలసిందిగా, రానున్న భయంకరమైన దినాల్లో, దుర్దినములలో మీ కొరకు నిజమైన సాక్షులుగా వీరిని వాడుకోనమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ, తలాంతులను మీకు వినియోగిస్తూ, నాలుకను మా మాటలను అదుపులో ఉంచుకుంటూ, అయా స్తోత్రాలు, కన్నీటి ప్రార్థనతో మీ సన్నిధిలో ముందుకు సాగుతూ, అయా సాక్షిగా జీవిస్తూ,
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దశమ భాగము ప్రతిష్ఠితార్పణలు మీకు అర్పిస్తూ మమ్మల్ని మేము సజీవ యాగంగా అర్పించుకుంటూ సమర్పించుకుంటూ మీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయమని, వచ్చిన మా ప్రియులందరిపైన 2 చేతుల నుంచి దీవించేయమని, ఈ ముందున్న వారం అంతా కూడా భద్రత దయచేయమని, ఈ ప్రయాణాలు, పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు సమస్తంలో కూడా సహాయం మీరు చేయవలసిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన సహవాసం, సమస్త దీవెనలు తల్లవచ్చి మనందరికీ సకల సమస్త పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.